సార్ వాళ్ళని కూడా ఇద్దామంటే వెళ్తాం. లాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పవాన హస్తే నమస్తే జగదేక మాతః. మాతా మరకత శ్యామ మాతంగ మదశాలిని కుర్యతా కడాక్షం కళ్యాణి. Thank you madam, thank you very much, thank you for your presentation, well done. We are very happy to see this wonderful moment, sir. Please be seated. Lady legend, that is none other than our Rushendra Mani madam. Today we all, madam gives first priority to work, none other than work first, other next. That is madam's policy. Claps, children. Now it is time to enjoy madam's life. In madam's life, madam has given 36 years of service to education department. Sacrifice. Madam stands for hours and hours without take. Madam gives first priority to work only. Madam stands for hours and hours. Once I asked madam, how could you stand this much hours without taking any food or water? Then madam replied that inni gantalaina nilabadi duty kosam madam tana లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి మనస్తత్వం మేడంది. చిల్డ్రన్ అంటే ఎంతో ప్రేమాభిమానాలు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, అంతా డెడికేషన్. మేడమ్స్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. మే యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ మేడం. మౌత్ పీస్ దగ్గర ఉంటే హమ్మింగ్ వస్తుంది. Enjoy each and every minute for your beloved family members, friends, and with your favorite. May you have a happy retirement, madam. Next to Sabhadyakshulu. Over to Indraman. మన ప్రాథమిక పాఠశాల ప్రథమోపాధ్యాయులు గారు, రుషంద్ర ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శుభాభినందనలు.
చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. రెండైతే నేను గమనించాను, సైలెన్స్ అండ్ స్మైల్. వారి శేష జీవితం కూడా అదే విధంగా హ్యాపీగా ఎప్పుడు చిరునవ్వుతో ఆయురారోగ్యంతో హ్యాపీగా గడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు Now Anjay sir is going to give a speech. Over to Anjay sir. శ్రీ రంగోజు శ్రీనివాస్ సార్ దయచేసి కుమ్లాపూర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు శ్రీమతి మణి మేడం మరియు రాజా సార్ గారు, ముఖ్య అతిథులు ఎంఈఓ శ్రీనివాస్ సార్, అలాగే శ్రీధర్ సార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్ సార్, రంగోజు శ్రీన్ సార్, దయచేసి గుమ్లాపూర్, ఇంకా వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ఎంఈఓ గారితో సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ స్పీచెస్ కంటిన్యూషన్గా బై ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది. స్టూడెంట్స్, తర్వాత టీచర్స్, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంస్, అట్లాగే టీజీహెచ్ఎంస్, లోకల్ లీడర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు తర్వాత సభాధ్యక్షుల తోటి ఆ స్పీచ్ తోటి కంప్లీట్గా సన్మాన గ్రహీతలు మాట్లాడడం, సభాధ్యక్షులు మాట్లాడడంతో కార్యక్రమం పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా దయచేసి అందరూ కూడా కన్ఫ్యూజ్ ఏమీ లేదు, ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ ప్రకారంగా నడుస్తుంది. ఒకటి మోడిఫికేషన్ ఏమైందంటే సన్మానం లాస్ట్లో ఉండేటువంటి సన్మానాన్ని ఈ అనివార్య పరిస్థితుల వల్ల ఎంఈఓ గారు ఉండకపోవడం వల్ల వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మనకు చీఫ్ గెస్ట్ ఎంఈఓ గారు కాబట్టి మనం సన్మానాన్ని చేసుకుంటున్నాము. తర్వాత మిగతా కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు అన్నీ కూడా మనం ఆర్డర్లా చేసుకుంటాం. లంచ్ కూడా ఉంటుంది. ఒకవేళ వీలైతే సార్ కూడా మళ్ళీ ఎంఈఓ సార్ కూడా అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు నేను మేడం గురించి చాలా మాట్లాడేది ఉన్నది, కానీ ఇక్కడ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేము తర్వాత మాట్లాడుకుంటాం. ఇంకా నేను ఇచ్చే స్పీచ్ అవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం కనుక సన్మాన కార్యక్రమము ఫస్ట్ పిఎస్ ప్రాథమిక పాఠశాల స్టాఫ్ వీళ్ళు సార్ను సన్మానం చేయగలని కోరుతున్నాను. ఒక కృష్ణరమణి మేడం రిటైర్డ్ పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఎంఈఓ గారు మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఒక ఇద్దరే మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూషన్ జరుగుతుంది. తర్వాత సన్మానం చేసుకున్నాము. వాళ్ళు కొంత మేడంను ఉద్దేశించి సారికి ప్రిన్సిపల్ గారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ మరి మేడంను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. సేవలో ఎంతమంది విద్యార్థులు వాళ్ళు తీర్చిదని చెప్పేసి అందులో నోటే లేదండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ స్కూల్ టీచర్ చెప్తున్నారు, చక్కగా చెప్పారు. మేడం వాళ్ళు చెప్పారు పంక్చువాలిటీ అంటే నేను షీఈ్ వెరీ సిన్సియర్ అండ్ షీ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్కర్ అని చెప్పి విన్నాను. అలాగే నాకు ఈ విలేజ్ పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మేడం వాళ్ళు కూడా అదే చెప్పారు. మేడం నాకు ఉండాలని చెప్పేసి God may give good health for you and your family, madam. Thank you. ప్రాథమిక పాఠశాల రుక్మాపూర్ నందు పదవి విరమణ పొందుతున్నటువంటి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అనేటువంటి ఋషేంద్రమణి గారికి జరుగుతున్నటువంటి సన్మానానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీధర్ గారికి, మరి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మిగిలిన ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంస్, నేటి సన్మాన గ్రహీతలు మరియు పదవి విరమణ పొందినటువంటి ఋషేంద్రమణి దంపతులకు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా పదవి విరమణ ఉంటుంది. మరి మేడం గారు 36 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో కూడా
ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ వారి భావి జీవితాలను బాగుపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. మరి ఇంకా సార్ కూడా రిటైర్ అయిపోయారు. మరి ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, ముఖ్యంగా ఆన్లైన్ విధానం అనేటువంటి దానిలో పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడుతున్నందుకు చాలా సంతోషాలు. ఎందుకనంటే మన ఒక చూస్తూ ఉంటే అది తప్పని తెలుస్తుంది, కానీ పాటించాల్సిన అవసరాలు వస్తున్నాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే శ్రీరామనవమి, రంజాన్ కాదు ఉగాది, రంజాన్, సెకండ్ సాటర్డే, వరుసగా 3 రోజులు వచ్చాయి. మొదటి రోజు సెలవు రోజు పొద్దున్న 7 గంటలకి ఒక మెసేజ్ ఉంటుంది, 3 hours లోపల ఇది 100% చేయండి అని. దయచేసి దీనికి సంబంధించిన ఈ సభలో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు మరి కొంత దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఏమేమిగా ఉందని అంటూ, ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే మీకు కనబడుతున్నాను తప్పితే నిజంగా కనబడేంత టైం నాకు ఉండలేదు, మీకు ఉండలేదు. తర్వాత కాసేపటికి ఏం చెప్పారంటే మీరే పెట్టండి 3 hours ఒకసారి, మీ వాళ్ళు మీరు పెట్టండి మీ స్టేటస్ అని. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మేము పెట్టకపోతే తెల్లారి నుంచి మేడం గారే లాగిన్కి వెళ్ళిపోయి సిస్టమ్కి, కలెక్టర్ గారి సిస్టమ్కి వెళ్ళిపోయి లాగిన్లో అయిపోయి మండల్ పర్సెంటేజ్ పెట్టారు. Welcome, sir. Now we move on to
దయచేసి ఎవరు చేయకుండా ఉండడం బెటరు. కొంచెం ఎదురుగడ్డ పీజీహెచ్ఎం గారు, జ్యోతి మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎదురుగడ్డ పీజీహెచ్ఎం గారు. Girls, 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 no dangal, celebrate the Pongal. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ऐसा मी जो कहती हूँ मर्द मेरा तो लगता है सामे।
16 సంవత్సరాలు తన యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంతమంది వక్తల ముందు తన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం ఉంది. ఈనాటి ఈ సభకు సభాధ్యక్షత వహించినటువంటి పుష్పలత మేడం గారు, మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాయరెడ్డి సారు, మరి ఇతరులు పెద్దలు, ప్రధానోపాధ్యాయులు, మరియు నా తోటి ఉపాధ్యాయురాలు, మరియు ఇక్కడి గ్రామ పెద్దలు, ఎంపీటీసీలు, సర్పంచులు, యువన సంఘాల నాయకులు, మరియు విద్యార్థులారా, ఈరోజు ఈ అభినందన సభ కాదు, ఇది ఒక 36 సంవత్సరాల విజయోత్సవ సభ అనుటలో సందేహం లేదు. అయితే ఉపాధ్యాయ వృత్తి అంటే ఈనాడు మామూలుగా కాదు. అంటే మనకంటే ముందు మన పెద్దలు నిర్వహించారు, కానీ ఆనాటి పరిస్థితులు వేరు. నేటి ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణను నిర్వహించడం అది వేరు. ఏదేమైనప్పటికీ కూడా ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణ పట్ల అంకితాభావంతో నేడు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు సమయానుకూలంగా వారి గమ్యస్థానాలకు చేరుతూనే ఉన్నారు నేడు. అయితే ఈనాడు సమాజం అనేది దాదాపుగా ఒక అంతరిక్ష యుగంలోనికి వెళ్ళడంతో విద్యారంగం కూడా గణనీయంగా ఈనాడు అభివృద్ధి అనేది సాధిస్తున్నది. ఈ విద్యా రంగం యొక్క ఫలాలు అనేటివి ఈనాటి ఈ గురువర్యాల నుండే మన విద్యార్థి లోకానికి, మన ఈ సమాజానికి అందుతుంది. అయితే ఈనాటి సమాజం అనేది కొంత వేరే చీడ పురుగులు చేరినటువంటివి ఓ రకంగా దీన్ని వక్రీకరించడంతో కొంచెం విద్యారంగానికి కొంచెం విఘాతం కలిగిస్తున్నది. ఇచ్చేసి ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, వందనాలు తెలుపుతూ 2022 జనవరి 7th రోజున వచ్చేవారికి ప్రైమరీ, హై స్కూల్ రెండు ఒకే ప్రిమిసెస్లో ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న హెడ్ మాస్టర్స్ జయరాజ్ సార్ గారు మరియు మా హెడ్ మాస్టర్ గారు రవికిషోర్ సార్ గారు ప్రైమరీ స్కూల్ వాళ్ళతో ఎట్లా కొనసాగే వాళ్ళు, నేను కూడా ఎఫ్ఎస్సిగా మేడం వారితో మరి ఎట్లా అంటే కోరిలేషన్ అన్నట్టు. ఈవెన్ వాటర్ కావాలన్నా కూడా హై స్కూల్తో సంబంధం ఉంటుంది. ప్రతిదీ హై స్కూల్తో ప్రైమరీకి, ప్రైమరీతో హై స్కూల్కు ఒక అవినాభావ సంబంధం ఉంది. అది అట్లాగే కొనసాగుతూ ఉంది. ఇక తర్వాత ఈ స్ట్రెంత్ పెంచడానికి కూడా మేము కలిసి ఊర్లో బడిబాట కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరిగింది. మేడం గురించి ఉపాధ్యాయులు అందరూ చెప్పారు. ముంజేతి కంకణానికి అర్థమేలా అన్నట్టుగా మేడం గురించి మీరు చెప్పినటువంటి ప్రతి అక్షరం సత్యం. చిరునవ్వుతో రాగానే ఆహ్వానిస్తూ పెద్ద మేడం అని మేము అంటుంటే, లేదు సార్ మీరే పెద్ద సార్ అంటుంది. వయసులో పెద్ద, తర్వాత సర్వీస్లో పెద్ద, కాబట్టి పెద్ద మేడం అన్నా కూడా మేడం అనుకునే మీరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సార్. వయసులో పెద్ద కాబట్టి మీరు ఎప్పుడు పెద్ద మేడమే సార్ మేడం. ఇక చదువు విషయానికి వస్తే కానీ పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఒక 3.5 దశాబ్దాల కాలం పాటు పనిచేసినందుకు మీ సేవలకు ఇంత మంచి సన్మానం జరుగుతున్నందుకు మేము సంతోషపడుతున్నాం మేడం. యాక్చువల్గా మేడం మొదట్లో ఏమన్నారంటే, నాకు వద్దు సార్ సన్మానం అన్నాను. లేదు మేడం, ఒక ఉపాధ్యాయునికి లభించాల్సింది చివరగా సన్మానం, రిటైర్మెంట్ సన్మానమే, కాబట్టి తప్పకుండా చేస్తామని అన్నాం. మీరందరూ వచ్చి మేము అనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వచ్చేసి కాంప్లెక్స్ వాళ్ళు చేస్తారు. వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ, నా తోటి సోదరులు, తర్వాత మా చుట్టాలు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ శుభాభినందనలు. నేను మరి మా అమ్మ వాళ్ళ ఊరు అలుగునూరు. మా నాన్నకి మా ఒక అన్న,
చెల్లె నేను. మా చెల్లె వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు, మేమిద్దరము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను ఇటు జూనియర్ కాలేజీలో చదువుకున్నా, డిగ్రీ అయితే ఎంఎస్ కాలేజీలో, పీటీసీ కూడా కరీంనగర్లోనే చేసిన. కేశవపట్నం మండలం మొలంగూరులో చేసిన సార్ నేను. తర్వాత 2 సంవత్సరాలు స్పెషల్ టీచర్లో చేసి రెగ్యులర్ అయిన తర్వాత పెద్దపల్లిలో చేసిన. పెద్దపల్లిలో అప్పటికి చాలా పొగడినాను, నేనేం చేస్తున్నా ఏం తెలియదు కానీ అందరూ గొప్ప చెప్తున్నారు. ఏది కావాలన్నా నేను మా సర్పంచ్ గారిని అడగడం, ఎవరినైనా అక్కడికి పోయి అడిగితే ఏది కాదనేది కాకుండా ఏ చిన్న మాకు స్కూల్లోనైతే విలేజ్లో పేరెంట్స్ నుంచి అయితే ఎలాంటి సమస్య అయితే లేకుండే, మాకు సమస్య లేకుండా ఏదైనా చిన్నది ఉన్నదని అంటే మేము సర్పంచ్ గారికి ఫోన్ చేయగానే చెప్పి మాకు చేయించుకుంటే. తర్వాత నాకు ఇక్కడ నుంచి మీరు ఛాన్స్ ఇచ్చింది మొన్న ట్రాన్స్ఫర్లో వెళ్ళండి అది వేరే స్కూల్ ఇది వేరే స్కూల్ అని కాకుండా దేంట్లో అయినా కానీ అందరూ చాలా కోఆపరేషన్ చేసుకొని ఎటైనా ముందుకు తీసుకెళ్ళడానికి. ఈ మన ఊరు మన బడి కింద మనకు శాంక్షన్ అయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది. ఆ పనులు రాకపోవడం, వాళ్ళు చేయకపోవడం, దాని కొరకు మీటింగ్ పెట్టడం, సర్పంచ్ గారి దగ్గర పోయి అడగడం, వీళ్ళ సహకారంతో మేము ముందుకు నడిచినాం. ఉంటుందని అంటారు, వస్తారో రారో సార్, ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం, మా బాబు కూడా రావట్లేదు నాకు అంత ఇష్టం దానికి లేకుండా ప్రతి పని సార్ చేస్తున్నా. Like to give a small gift on this occasion, that is Ganesh image made of 24 karat gold. Vigna Harta, the remover of the obstacles. అంటే విఘ్నాలను హరించే గణపతిని మేము గిఫ్ట్ గా ఇస్తున్నాం మేడం. ఇంకా ఇక మీద ఎలాంటి విఘ్నాలు ఉండద్దండి, సింబాలిక్ గా. చీకటి ఎరగని బాబు కన్నలే మహారాణిలా జీవించాలి నిండు నూరేళ్ళు అని పేరెంట్స్ సంతోషంతో ఒప్పుకుపోయారు. తర్వాత అల్గునూరులో, తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరులో జన్మించారు. తర్వాత తోబుట్టువులు సోదరి సరస్వతి,
సోదరుడు లింగయ్య గారు, మేడంకి తల్లిదండ్రులు లక్ష్మి, రాజయ్య గారు. ప్రాథమిక విద్య 1 నుంచి 7 తరగతులు యూపీఎస్ అల్గునూరులో చదివారు మేడం. ఉన్నత పాఠశాల విద్య 8th to ఇంటర్మీడియట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, బీఎస్సీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, పీటీసీ 1987 to 88 బ్యాచ్ కరీంనగర్. తర్వాత వివాహము ఇరుకుల రాజేష్ సార్తో 26/1991 సంవత్సరంలో జరిగింది. ఉద్యోగంలో చేరినటువంటి తేదీ 22/9/1989. పనిచేసినటువంటి పాఠశాలలు చింతలపల్లి శంకరపట్నం మండల్, అందుగులపల్లి పెద్దపల్లి మండల్, వాగు మూలసాల, కొరటపల్లి రామడుగు, చొప్పదండి మండల్, మారేడుపల్లి వెల్గటూర్ మండల్, రుక్మాపూర్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పదవీ విరమణ చేస్తున్నారు. వారి సేవాకాలం 30 సంవత్సరాల 7 నెలల 9 రోజులు. పదవీ విరమణ తేదీ మీకు అందరికీ తెలుసు, ఈ నెల చివరి తేదీ. కరీంనగరానికి ఆవలి గట్టున మనోహరమగు మానేరు తీరాన అందమైన ఊరు అలుగునూరు కుంభాల వంశాన కులమంతా మెచ్చిన గుణసంపన్నులు లక్ష్మీ రాజయ్యలు. అట్టి దంపతుల ముద్దు బిడ్డల్లో పెద్ద బిడ్డ ఋష్యేంద్రమణి. చదువుల తల్లి సరస్వతీదేవి వివాహం చేసుకునే అదృష్టం రాజేష్ సార్ని వరించిందనమాట. అప్పుడు సారు ఎలా ఫీల్ అయ్యారంటే, ఏ నోము నోచినా, ఏ పూజ చేసినా, ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా. ప్రాథమిక పాఠశాలలో వేలాది మంది చిన్నారులకు ఒంట్లు, ఓనమాలు, గుణింతాలు, లెక్కలు, ఆటపాటలు, పద్యాలు, పాఠాలు, ఆత్మీయతతో అమ్మ భాషను బోధించింది. శ్రీనివాస్ సార్ మరియు వైద్యుల రాజరెడ్డి సార్, బాయ్స్ హై స్కూల్ చొప్పదండి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం బ్యాగ్ తీసుకోవాలి. గర్ల్స్ చెప్పనడి గారు కోరుతున్నారు. తర్వాత కొంచెం ఆగండి శ్రీనివాస్ సార్, ఆగండి. ఏంటంటే సార్ ఓకే
రాగండి LFLHM రవీందర్ సార్ మరియు బిజిల్ కనకయ్య సార్ సాయి అన్న గుమ్లాపూర్ టీబస్ మండల శాఖ ఉపాధ్యాయులచే సన్మాన కార్యక్రమం. ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ రావాలి ఇక్కడ. గర్ల్స్ షిఫ్ట్ అంటారు బాబు ఆర్డర్ లేదు. మీరు ఏం గర్ల్స్ ఫోటోలు పడాలి మరి.